హాయ్ అండి. ఈరోజు బటర్ పన్నీర్ చేస్తున్నానండి. కావలసిన వస్తువులు ఏంటంటే ఇక పన్నీర్ అండి, ఇదో కాజు, బటర్, ఇది క్రీమ్ అండి, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, కారం పొడి, ఇది కూడా గరం మసాలా అండి, ఉల్లిగడ్డ, ఇదో అల్లము ఫ్రెష్గా ఉండడానికి, ఒక మిర్చి, టమాటా అండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వీటిని వేంపేసుకుందామండి. బటర్ మసాలా, అందుకే మసాలా వేస్తున్నానండి. మసాలా అండి, గరం మసాలా, చిట్లుతాయి ఇవి, లవంగం అవి కొంచెం మీద అవుతుంటాయి. ఉల్లిగడ్డ వేద్దామండి. కొంచెం ఎందుకంటే ముందే జీడిపప్పు వేసామనుకో కొంచెం మాడతాయండి, అందుకే కొంచెం ఉల్లిగడ్డ ఇదైన తర్వాత వేద్దామని ఫస్ట్ ఉల్లిగడ్డ వేస్తున్నానండి. అది ఎర్రగా అయ్యేసరికి ఇవి కూడా ఒక 10 కాజు, మనకు ఎంత పేస్ట్ కొంచెం ఇది కావటానికి ఒక 10 కాజు వేస్తున్నానండి. ఆ తర్వాత అల్లం పీసెస్ అండ్ ఇదండి ఎల్లిగడ్డలు, ఒక పచ్చిమిర్చి, కావలిస్తే 2 కూడా వేసుకోండి, నేను మటుకు ఒక్కటి వేస్తున్నాను. ఇవన్నీ కొంచెం మంచిగా మగ్గనివ్వాలండి, ఎందుకంటే మగ్గిన తర్వాత వీటిని అంతా పేస్ట్ చేయాలి, మిక్సీ పట్టాలి, కొంచెం చల్లార్చి మిక్సీ పట్టాలి. వీటిని కూడా కొంచెం వేపుకోవాలండి లైట్గా, పన్నీర్ను కూడా కొంచెం అది ఇదైన తర్వాత వేపుతాను. ఇది తర్వాత కొంచెము మధ్య వరకు ఎర్రగా అయిపోయింది ఉల్లిగడ్డ. ఇప్పుడు మనం టమాటా కూడా వేసుకుందామండి. ఇది కూడా కొంచెం మగ్గాలి ఆయిల్లో, కొంచెం ఉడకాలి. ఉడికితే మనము మిక్సీ పట్టింటే క్రీమ్ చక్కగా, కొంచెం సాల్ట్ వేద్దాము. సాల్ట్ వేద్దాం. చూస్తారండి, కొంచెం చిన్నగా పెట్టేసి మగ్గనిద్దామండి. ఇది మగ్గిన తర్వాత మిక్సీ పడదాం, ఓకేనా? అసలు చూడండి, ఇక నూనెలు ఎలా ఉడికింది కదా, ఇలా ఉడికిచ్చేసి ఇప్పుడు స్టవ్ ఆపేద్దామండి. ఇవి కూడా వేపేసినాను, పన్నీర్ కూడా వేపేసిన, చాలా ఎక్కువ వేపొద్దండి, కొంచెం లైట్గా అట్లా వేపేసి ఇది చల్లగా చేసిన తర్వాత మిక్సీ పడదామండి, ఓకేనా? బటర్ వేసేద్దామండి, చాలా ఎక్కువ అవుతుంది.
ఇవి ఎర్రగా కాలనివ్వాలండి. ఇట్లా కూడా వేసుకోవచ్చు. బాగా ఎర్రగా చేసేసి మనం బిర్యానీలో వేస్తాం కదా, అలా కూడా వేసుకోవచ్చు. మంచి స్మెల్ ఇది వస్తుంది, టేస్ట్ వస్తుంది. ఇట్లా వస్తుంది, అట్లా వస్తుంది, అంటే వెరైటీస్ అలా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇందులో అన్నీ వేసాం కనుక, పేస్ట్లో అన్నీ వేసినాం ఏం లేకుండా. ఇప్పుడు కొంచెం పసుపు అండ్ కారం వేసేసుకుందాం ఇందులో, అంతే. సరిపడా పసుపు, పసుపు మంటలేదు, కారం అండి. ఇప్పుడు పేస్ట్ వేసేసుకుందాం. సరే, చిన్నగా సిమ్లో పెట్టి ఈ పేస్ట్ అంతా వేసేసుకుందాం. ఇది చపాతీకి బాగుంటుందండి, రైస్లో కూడా ఉంటుంది, కానీ ఇంకా చపాతీకి చాలా బాగుంటుంది. కొంచెంసేపు ఉడకనిద్దామండి ఇందులోనే. ఇప్పుడు సాల్ట్ వేసాము, కొంచెం వేసాము, కొంచెం ఇప్పుడు వేసేద్దాము. అండ్ కొంచెం ధనియాల పొడి కూడా వేసేద్దాము. ఏదండి, కొంచెం ఇట్లా కొంచెం ఉడికింది కదా బటర్లో. ఇప్పుడు మనకు కావాల్సినంత క్వాంటిటీలో ఎంత వాటర్ వేసుకోవాలి ఏంటి అనేది చూసుకొని, ఉడకనైతే ఉడికిందండి మంచిగా. అందులో చూడండి, అట్లా కొంచెంసేపు ఇది చేయాలి. కొంచెం వేడి నీళ్ళు పోయాలండి, సరిపోయేంత. చూసారా, వేడి నీళ్ళు పోసేసి సరిపోయేంత. చూసారు, ఇప్పుడు వేసేద్దామండి. కొంచెం వేయటం కనుక ఇది కానీ ఓకేనండి. వాటికి అంతా పట్టేంత వరకు కొంచెంసేపు సిమ్లో ఉడకనిద్దామండి. ఓకేనా, మూత పెట్టద్దాం. ఉడికిందండి, ఇగో 5 minutes మంచిగా ఇది అవుతా ఉంది. దీంట్లో కొంచెం షుగర్ వేసుకుందామండి, ఇష్టం మీది. కొంచెం పిల్లలకి ఇష్టం ఉంటుందని కొంచెం షుగర్ వేస్తున్నాను. కొంచెం స్వీట్నెస్ వస్తుందని, బాగుంటుందండి. చూసారండి ఎంత బాగుందో కదా. ఉడుకుతుంది, అయిపోయిందండి. బటర్ పన్నీర్ మసాలా అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసి క్రీమ్ వేసేసుకుందామండి. చూడండి ఎంత బాగుందో. ఓకేనండి, కొంచెం క్రీమ్ వేసుకుందాం. కొంచెం ఇదేనా, ఇది ఫ్రిడ్జ్లో నుండి తీసాను కదండి, కొంచెం
గట్టిగా టైట్గా ఇద్దయింది టేస్ట్కి. అంటే ఇది చూడండి ఇలా వేడికి కరిగిపోతుంది, చూసారా? ఏదో అట్లా కరిగిపోతుంది. అందులో చల్లగా ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఉండి తీసాం కనుక ఏదో చూడండి ఇదండి. ఓకేనండి, మీరు కూడా ఇలాగే చెయ్యండి. అయిందండి, స్టవ్ ఆపేసాను. వావ్, బాగుందండి. ఇది చూడండి, బటర్ మసాలా పన్నీర్ రెడీ అయిందండి. చూడండి, నైస్. మీరు ఇంకా చిన్నగా చేసుకోవాలంటే అది చేసుకోవచ్చండి పీసెస్, కానీ నేను పెద్దగానే చేశానండి. ఇది చల్లగా అయిన తర్వాత కంప్లీట్గా పైన అన్నీ వచ్చేసి చక్కగా ఇది అవుతూ ఉంటాయి. ఓకేనండి, మీరు కూడా ఇలా చేసేసుకొని చపాతీ పూరి సూపర్ ఉంటుందండి. మీరు కూడా అలాగే చేసుకొని తిని టేస్ట్ చూసి కామెంట్స్ పెట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయటం లేదు, లైక్ చేయడం లేదండి, ఓన్లీ చూస్తున్నారు. నాకు కొంచెం ఎంకరేజ్గా ఉండాలి అని అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసుకోండి ప్లీజ్. చాలా బాగుంటుందండి, నేను చెప్పడం కాదు, మీరు చేసుకొని తిని అప్పుడు తెలుస్తుందండి. ఓకేనండి.